హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు రాజేశ్వరి అండి. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక టాపిక్ అయితే మాట్లాడాలని అనుకుంటున్నాను, అది గోల్డ్ లోన్స్. ఓకే, మనందరికీ తెలిసిందే చాలా వరకు గోల్డ్ లోన్స్ కోసం. మనకి డబ్బులు అవసరం పడినప్పుడు అది ఏ రకంగానైనా కావచ్చు. ఇంట్లో ఫినాన్షియల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు అవసరం పడి ఉండొచ్చు. ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, డబ్బులు కావాలి. పిల్లాడికి పై చదువులు చదివించుకోవాలనుకుంటున్నాం, డబ్బులు కావాలి. లేదు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, డబ్బులు కావాలి. ఇలా మన అవసరం, ఆర్థిక అవసరం ఏదైనా సరే కావచ్చు. సో మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ లోన్స్ పెడుతూ ఉంటామండి. ఐదర్ బ్యాంక్స్లో పెడతాము, ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా పెడుతూ ఉంటాము. లేదు అంటే గోల్డ్ కంపెనీస్ ఉంటాయి, గోల్డ్ లోన్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి చోటైనా సరే లోన్స్ పెడుతూ ఉంటాం. ప్రతి అవసరానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకొని మనకి ఎంతైతే డబ్బులు కావాలో అంత డబ్బులు తీసుకొని ప్రతి నెల వడ్డీ అనేది కడుతూ మన దగ్గర డబ్బులు సెట్ అయినప్పుడు మొత్తం ఆ డబ్బులంతా కూడా బ్యాంక్ వారికి కట్టేసి మన బంగారాన్ని మనం విడిపించుకోవటం అనేది గోల్డ్ లోన్స్ అని అంటూ ఉంటాం. ఇలా గోల్డ్ మీద మనం లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇది కామన్గా జరుగుతూ ఉండేది. అయితే ఇంతకుముందు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ప్రతి బ్యాంకులకు కొన్ని రూల్స్ ఉంటాయి, నాన్ బ్యాంకింగ్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి, గోల్డ్ కంపెనీస్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే గోల్డ్ వాల్యూ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్సంటేజ్లు అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తూ ఉండేవాళ్ళు. కొందరు 75%, 80%, 90% అనేది గోల్డ్ వాల్యూని వాళ్ళు కౌంట్ చేసి, గోల్డ్ వాల్యూ రేషియోని వాళ్ళు కౌంట్ చేసి అమౌంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. దీన్ని ఎల్టీవీ అంటారు. ఓకేనా, అంటే లోన్ టు వాల్యూ అని, అంటే లోన్ ఇవ్వడానికి ఆ గోల్డ్కి ఉండేటువంటి వాల్యూ ఎంత అని చెప్పేటువంటి పర్సంటేజ్ అనమాట. ఓకేనా, కొన్ని కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, దాని ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ రేట్ 75% అన్నారు అంటే 75,000 ఇస్తారనమాట. 80% అంటే 80,000 ఇస్తారు, 85 అంటే 85,000 అలా అనమాట. సో అలా ఉండేవి. అది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చేవారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఇచ్చేవారు. ఓకే, ఒక్కొక్క కంపెనీ ఒకలా ఇచ్చేవారు, ఒక్కొక్క బ్యాంక్ ఒకలా ఇచ్చేవారు. సో అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ పెట్టింది, కొత్తగా కొన్ని రూల్స్ పెట్టింది. అండ్ ఆర్బీఐ చెప్పినటువంటి రూల్స్ అండ్ కండిషన్స్ మీద మాత్రమే గోల్డ్ లోన్స్ అనేది ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ అనేది ఉంది. సరేనా, ఏంటి ఆ రూల్స్? కొత్తగా పెట్టిన ఆ రూల్స్ ఏంటి? అవి గోల్డ్ లోన్స్ మీద పెట్టిన ఈ రూల్స్ అనేది కస్టమర్కి ఎంతగా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మన అవసరం ఎంతవరకు మనం తీర్చుకోగలుగుతాం, మనకి ఏం రకంగా మంచి జరిగిందా లేకపోతే నష్టం జరిగిందా, ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ టాపిక్లో చెప్పాలి అని అనుకుంటున్నాను. గోల్డ్ లోన్స్ ఎవరైతే పెట్టుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే కస్టమర్ గోల్డ్ లోన్ పెడుతూ ఉన్నారో, ఇంతకు ముందుకి ఇప్పటికీ కొన్ని రూల్స్ అనేది ఆర్బీఐ చేంజ్ చేసిందండి. ఆ రూల్స్ 5 రూల్స్ చేంజ్ చేసిందని ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది. ఆ 5 రూల్స్లో నెంబర్ 1 ఏంటంటే కనుక లోన్ టు వాల్యూ ఎల్టీవీ రేట్ అనేది చేంజ్ చేసిందండి గవర్నమెంట్, అదే ఆర్బీఐ అనేది. ఇంతకుముందు బ్యాంకులు అంటే గోల్డ్ లోన్స్ బ్యాంకులు కానీ లేదా నాన్ బ్యాంకింగ్లు కానీ లేదంటే కనుక గోల్డ్ లోన్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి లోన్ వాల్యూ అనేది ఇస్తూ ఉండేదండి. అంటే 60%, 70, 80, 90% వరకు అమౌంట్ ఇస్తూ ఉండేది. వాళ్ళకి నచ్చినటువంటి అమౌంట్ అంటే 10 లక్షల లోన్ అంటే కనుక 90% వరకు లోన్ వాల్యూ అనేది ఇచ్చేదండి గోల్డ్ మీద. ఇంతకు అదే లేదు, తక్కువ అమౌంట్ అయితే కనుక 70%, 60% అలా ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ పెట్టినటువంటి రూల్ ప్రకారము లోన్ వాల్యూ అనేది ఎలా ఇవ్వాలి అంటే అప్ టు 2.5 lakh వరకు 85% ఎల్టీవీ ఇవ్వాలి. అంటే 1,85,000 రూపాయల చొప్పున గోల్డ్ లోన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు మనం లోన్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక 80% ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల లోన్ మీరు పెట్టుకుంటే కనుక 80% లోన్ అంటే 3,20,000 రూపాయలు కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది. లేదు 5 లక్షల పైబడి మీరు లోన్ పెట్టుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షల లోన్ కావాలి అనుకుంటే కనుక 75% లోన్ వాల్యూ ఇవ్వాలంటే 7,50,000 రూపాయలు కస్టమర్కి ఇవ్వాలి. ఇంతకుముందు బ్యాంకులు వాళ్ళకి నచ్చినటువంటి వాల్యూస్ ఇస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు ఆర్బీఐ రూల్ అనేది చేంజ్ చేసింది. ఇది నెంబర్ 1 అండి. నెక్స్ట్ నెంబర్ 2, ఇంతకుముందు మనం లోన్ పెట్టుకోవాలి అనేటప్పుడు ఏ బ్యాంకులు కూడా మన సిబిల్ స్కోర్ కానీ మన ఇన్కమ్ స్టేటస్ కానీ చెక్ చేసేవారు కాదు. 2.5 lakh వరకు ఇప్పుడు కూడా ఎవరు చెక్ చేయరు, హ్యాపీగా లోన్ అనేది పెట్టుకోవచ్చండి. 2.5 lakh దాటి కనుక మనం లోన్ తీసుకోవాలి గోల్డ్ మీద అని అనుకుంటే మాత్రం మన సిబిల్ స్కోర్ని చెక్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, స్టేటస్ ఏంటి అనేది చెక్ చేస్తారు. మీ క్రెడిట్ కార్డ్ అనేది చెక్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ స్టేటస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. ఇది చెక్ చేసుకొని మాత్రమే గోల్డ్ లోన్స్ ఇవ్వాలి అనేది ఆర్బీఐ పెట్టినటువంటి సెకండ్ రూల్. ఓకే,
అండ్ థర్డ్ రూల్కి వస్తే కనుక బుల్లెట్ పేమెంట్. అంటే మనం గోల్డ్ పెట్టేటప్పుడు మనం నచ్చినట్టుగా మనం ఈఎంఐ పే చేసుకునే వాళ్ళం. అంటే ఏంటి, వడ్డీ మనకి నచ్చినప్పుడు మనం వడ్డీ ప్రతి నెల పే చేసుకునే వాళ్ళం. అంతేకాకుండా అసలు కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వడ్డీతో పాటు అసలు కూడా పే చేసుకుంటూ దానికి తగ్గ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని విడిపించుకుంటూ కూడా ఉండేవాళ్ళం మధ్యలోన. అవునా? కానీ ఇప్పుడు అలా కుదరదండి. రెన్యువల్ చేసే టైం అంటే మనం డబ్బులు వడ్డీ ఒక 6 నెలల వరకు కట్టకుండా వదిలేసాం, సంవత్సరం వరకు కట్టకుండా వదిలేసి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, కొత్తగా లోన్ తిరగేయాలన్నమాట. అలా తిరగేయాలి అనేటప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారు, మనం వడ్డీ డబ్బులు మాత్రమే కడితే చాలు, మళ్ళీ లోన్ తిరిగేసి పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. మన వడ్డీతో పాటు అసలు కూడా మన బ్యాంక్లో పే చేస్తే మాత్రమే రెన్యువల్ అనేది గోల్డ్ లోన్ అవుతుంది. అది కూడా ఫ్రెష్గా పెడతారు. మొత్తం అదంతా విడిపించాలి, డబ్బులు కట్టి మనం గోల్డ్ అంతా విడిపించేసుకొని కావాలంటే మళ్ళీ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు మీద మాత్రమే మీకు లోన్ ఇస్తారు. పాయింట్కి వస్తే లోన్ క్లోజింగ్ అండి. ఎప్పుడైనా సరే మనం లోన్ క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామండి, లోన్ విడిపించేసుకోవాలి అనుకుంటున్నాం, మొత్తం డబ్బులు కట్టేసాం కానీ గోల్డ్ మాత్రం వాళ్ళు మనకి ఇవ్వలేదు, వేరే బ్యాంక్లో ఉండిపోయింది, లేదా మేము మెయిన్ బ్రాంచ్కి పంపించేస్తాము అని ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళు ఒక 7 రోజుల వరకు మీకు గోల్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఇట్స్ ఓకే. బట్ 7 రోజులు దాటినా కూడా వాళ్ళు మీ గోల్డ్ మీకు తిరిగి ఇవ్వకపోతే 8వ రోజు నుంచి రోజుకి 5,000 చొప్పున ఏదైతే బ్యాంక్లో మీరు లోన్ పెట్టారో ఆ బ్యాంక్ వాళ్ళే కస్టమర్కి రోజుకి 5,000 చొప్పున పే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు 10 రోజులు మీకు డబ్బులు ఇవ్వలేదనుకో, అంటే గోల్డ్ మీకు తిరిగి ఇవ్వలేదనుకోండి, రోజుకి 5,000 రూపాయలు చొప్పున 10 రోజులకు కూడా అమౌంట్ పే చేసి మీ గోల్డ్ కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆర్బీఐ పెట్టినటువంటి 4th రూల్ అండి. అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే ఆక్షన్. ఎప్పుడైతే మనం డబ్బులు సరిగ్గా పే చేసుకోలేదో, బ్యాంక్కి వడ్డీ కట్టలేకపోయాం, అసలు కట్టలేకపోయాం అని అనేటప్పుడు ఆక్షన్ పెడతారండి. మన బంగారాన్ని ఆక్షన్ వేసేస్తారు, అంటే వేలంపాట వేసేస్తారు. అలా వేలంపాట వేసేటప్పుడు ఖచ్చితంగా 14 రోజులకి ముందుగానే బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్కి నోటీస్ అనేది పంపించి తీరాలి. ఒకవేళ నోటీస్ అందలేకపోతే కనుక వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఒకవేళ కాల్ చేసినా సరే కస్టమర్కి తెలియలేదు అంటే కనుక వాట్సాప్లోనే మెసేజ్ పెట్టాలి, లేదా డైరెక్ట్గా కస్టమర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ అయితే ఖచ్చితంగా చేసి తీరాలండి. అండ్ ఓకే, అలా ఇన్ఫామ్ చేసాము, అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక రిజర్వ్ ప్రైస్ అని ఉంటుంది. అంటే ఏదైతే గోల్డ్ మనము ఆప్షన్కి వెళ్ళిపోతుందో, వేలంపాటకి వెళ్ళిపోతుందో ఆ గోల్డ్కి ఇంత రేట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఏదైతే గోల్డ్ బ్యాంక్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, లేదా గోల్డ్ కంపెనీస్ కానీ, నాన్ బ్యాంకింగ్ వాళ్ళు కానీ, మనం ఎక్కడైతే గోల్డ్ పెట్టామో వాళ్ళు రిజర్వ్ ప్రైస్ అని అంటారంటే వేలంపాట రేట్ అనమాట ఇది. ఓకేనా? వేలంపాట వేసేటప్పుడు మన గోల్డ్కి ఇచ్చేటువంటి రేటు అది ఇంతకుముందు 60% ఉండేది. అంటే ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టారనుకోండి, 10 లక్షలకి 60% అంటే 6 లక్షలతో వేలంపాట అనేది మొదలయ్యేదనమాట. అంటే 6 లక్షల నుంచి ఇంక మొదలు 6 లక్షలు, 6,10,000, 7 లక్షలు, 8 లక్షలు అంటూ ఆ వేలంపాట సాగుతూ వచ్చేది ఆ గోల్డ్ వాల్యూని బట్టి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అది ఆర్బీఐ అనేది రిజర్వ్ ప్రైజ్ని 90% పెంచింది. ఓకే, రిజర్వ్ ప్రైజ్ని 90% పెంచింది కాబట్టి మీరు 10 లక్షలు గోల్డ్ వాల్యూ చేసినటువంటి లోన్ మీరు పెట్టుకున్నట్లయితే కనుక వేలంపాట అనేది 9 లక్షల నుంచి మొదలు పెట్టాలి. ఓకే, 9 లక్షల నుంచి ఇంకా అలాగా వేలంపాట అనేది సాగుతూ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7,50,000, 8 లక్షలకు లోన్ పెట్టారనుకోండి, ఇప్పుడు వీళ్ళు 9,30,000కి పాడారనుకోండి, ఆ లోన్ తీర్చేగా, అంటే 8 లక్షల లోన్ తీర్చేగా బ్యాంకుకి మిగిలిన ఏదైతే 1,30,000 మిగిలిందో అది కస్టమర్కి ఇచ్చేయాలి. కస్టమర్కి ఖచ్చితంగా రిటర్న్ అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇది పండగ చేసుకునేటువంటి మ్యాటర్ అండి. ఇది ఇంతకుముందు గోల్డ్ అనేది ఆప్షన్కి వెళ్ళిపోయిందంటే, వేలంకి వెళ్ళిపోయిందంటే ₹1 తిరిగి కస్టమర్కి వచ్చేది కాదు. సో కస్టమర్స్ చాలా బాధపడేవారు. అరే, నా బంగారం పోయిందే, ₹1 లేకుండా అయిపోయింది, అనవసరంగా పెట్టుకున్నాను, ఏదో నా కష్టానికి పెట్టుకున్నాను, నాకు ఇలా పరిస్థితి అయిపోయింది, అమ్ముకున్నా బాగున్నేమో అని చాలా బాధపడేవారు. కానీ ఇప్పుడు మీకు ఆర్బీఐ అనేది మంచి పాయింట్ ఇచ్చింది. సో రిజర్వ్ ప్రైస్ అనేది 90%కి పెంచింది కాబట్టి మీ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుందండి, మీకు ఎక్కువ వస్తుంది. కాబట్టి మీ లోన్ తీరిపోగా ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అది తిరిగి కస్టమర్కి రిటర్న్ చేయాల్సిందే. ఇదండి ఈ 5 రూల్స్ ఆర్బీఐ అనేది చేంజ్ చేసింది. నేను ఎక్స్ప్లెయిన్ కంప్లీట్గా చేశాను. మళ్ళీ మీకోసం ఇంకొకసారి, అండ్ గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంత అమౌంట్ ఇస్తారు, మీరు వడ్డీ ఎలా పే చేయాలి, తర్వాత మీరు దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తే ఎలా రెన్యువల్ చేయాలి, ఒకవేళ మళ్ళీ మనం విడిపించుకోవాలి అంటే ఎలా విడిపించుకోవాలి, అసలు అవి ఏవి కాదు వేలం వేసేస్తున్నారు అంటే గోల్డ్, ఒకవేళ వేలం వేస్తే మనకి ఎలా లాభం వస్తుంది, నష్టం వస్తుంది, అసలు ఎలా వేస్తారు అని ప్రతి డీటెయిల్ కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక ముందు బ్యాంక్స్ కానీ
నాన్ బ్యాంకింగ్స్ వాళ్ళు కానీ లేదా గోల్డ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మనకి లోన్ టు వాల్యూ అంటే ఎల్టీవీని వాళ్ళకు నచ్చిన రేషియోలో ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే 75%, 80%, 85%, 90% కూడా ఇస్తూ ఉండేవారు. ఎక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు విలువైనటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చి తాకట్టు పెట్టాలి అనుకునే కస్టమర్ని చాలా పెద్ద కస్టమర్గా వాళ్ళు భావించి వాళ్ళకి ఎల్టీవీ 90% వేసి 9 లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇచ్చేవారు అనమాట. ఓకే, అప్పుడు కస్టమర్ హ్యాపీ కదా, ఎక్కువ అమౌంట్ వస్తుందని హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఆ రూల్స్ని మార్చేసిందండి. ఫస్ట్ మనం ఈరోజు ఆర్బీఐ ఏం రూల్స్ చేంజ్ చేసింది, గోల్డ్ లోన్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఓకేనా, మొత్తం ఆర్బీఐ 5 రూల్స్ అనేది పెట్టిందండి గోల్డ్ లోన్స్ మీదన. ఫస్ట్ నెంబర్ 1 రూల్ ఏంటంటే ఎల్టీవీని చేంజ్ చేసేసింది. లోన్ టు వాల్యూ రేట్, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది లోన్ టు వాల్యూ రేట్ని చేంజ్ చేసింది. అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. అప్ టు 2.5 lakh ఓకేనా, అంటే 2.5 lakh లోపు తీసుకుంటే ఓకే, మన ఇష్టం అండి, దానికి ఇంత పర్సంటేజ్ అని చెప్పటం లేదు. బట్ 2.5 lakh కన్నా ఎక్కువగా కనుక గోల్డ్ లోన్ తీసుకుంటే వాళ్ళకి 2.5 lakh వరకు తీసుకుంటే ఫస్ట్ 85% ఎల్టీవీ ఉంటుంది. అంటే మీరు 2,50,000 వరకు మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే కనుక లక్షకి 85,000 చొప్పున మీకు డబ్బులు ఇస్తారు. అంటే ₹1,00,000 విలువైనటువంటి గోల్డ్కి మీకు 85,000 రూపాయలు అనేది బ్యాంక్ అనేది మీకు ఇస్తుంది. ఓకే, అర్థమవుతుందండి నేను చెప్పేది. ఆర్బీఐ పెట్టినటువంటి కొత్త రూల్ ప్రకారం మీరు గోల్డ్ లోన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఎల్టీవీ మీన్స్ లోన్ టు వాల్యూ రేట్ అనేది గవర్నమెంట్ అనేది చేంజ్ చేసిందండి. గవర్నమెంట్ మీన్స్ ఆర్బీఐ అనేది చేంజ్ చేసిందండి. అది 2.5 lakh వరకు 85% ఇచ్చింది. 2,50,000 పైబడి 5 లక్షల లోపు మీరు లోన్ తీసుకోవాలి అనుకుని బంగారాన్ని పట్టుకొని వెళ్ళారనుకోండి, 2.5 lakh to 5 lakh వరకు మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని గోల్డ్ పట్టుకొని వెళ్తే 80% ఇస్తుంది. అంటే లక్షకి 80,000 చొప్పున ఇస్తుందండి మీకు. కానీ ఇక్కడ 2,50,000 పైబడి ఉండాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 lakhs తీసుకోవాలి అనుకుంటే కనుక 80% చొప్పున అనుకుంటే 3,20,000 అనేది మీకు వస్తుంది అనమాట గోల్డ్ లోన్. ఓకేనా, అర్థమవుతుందండి. ఒకవేళ అబోవ్ 5 lakh ఏదైనా మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అంటే 10 లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, దాని తగ్గ గోల్డ్ పట్టుకొని వెళ్ళారనుకోండి, 75% మనకి ఎల్టీవీ వస్తుంది. అంటే ఏంటి, 7,50,000 రూపాయల డబ్బులు అనేవి మీకు వస్తాయి. అది ఇంతకు ముందు రోజుల్లో 10 లక్షలు లోన్ కావాలి అంటే వాళ్ళు 90% ఇచ్చేవాళ్ళు. గోల్డ్ లోన్ తక్కువ అయితే కానీ తక్కువ అమౌంట్ అయితే ఎక్కువ డబ్బులు వచ్చేవి కాదు. ఎక్కువ అమౌంట్ కావాలంటే కనుక పర్సంటేజ్ ఎక్కువ పెంచి మనకి ఎక్కువ లోన్ పట్టుకెళ్తే పర్సంటేజ్ ఎక్కువ పెంచి డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బిగ్ కస్టమర్ అని వాళ్ళు రెస్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్బీఐ రూల్ అనేది చేంజ్ చేసేసింది అనమాట. ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో గోల్డ్ లోన్స్కి సిబిల్ స్కోర్ చూసేవారు కాదు. ఎంతవరకైనా గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు. నువ్వు 10 lakh గోల్డ్ లోన్ అడిగినా కూడా నీ సిబిల్ స్కోర్తో వాళ్ళకి పని లేదు. నువ్వు దానికి తగ్గట్టుగా గోల్డ్ పట్టుకొని వెళ్ళావు అంటే కనుక నీ ఐడి కార్డ్స్ ఉంటే చాలు, వాళ్ళు గోల్డ్ లోన్స్ అనేది నీకు పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆర్బీఐ పెట్టినటువంటి రూల్ ఏంటంటే కనుక మీకు 2.5 lakh ఎబో లోన్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఇన్కమ్ స్టేటస్ అనేది వాళ్ళు చూస్తారు, సిబిల్ స్కోర్ చూస్తారు, మీ క్రెడిట్ స్కోర్ చూస్తారండి. మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనేది మాత్రం వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్ ఇస్తారు అనేది సెకండ్ చేంజింగ్ పాయింట్. ఓకే మేడం, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు లేదా ఇంకెవరైనా ఉన్నారు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఎటువంటి జాబ్ చేయటం లేదు, వాళ్ళకి ఏ సిబిల్ స్కోర్ ఉండదు, మరి వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే వాళ్ళకి 2.5 lakh వరకు మాత్రమే ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ అమౌంట్ కావాలి, మా దగ్గర గోల్డ్ కూడా ఉంది అంటే కనుక వాళ్ళు కాకుండా ఆ గోల్డ్ని తీసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ రిలేషన్ ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద లోన్ అనేది పెట్టుకోవాలి. అంతే తప్ప ఇంకో వేరే ఆప్షన్ అనేది లేదు అక్కడ. 4th పాయింట్ వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం ఎల్టీవీ రేట్స్ అనేది రేషియో అనేది చేంజ్ చేసిందండి ఆర్బీఐ, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. అబౌట్ 2.5 lakh అయితే మాత్రం గోల్డ్ లోన్స్ మీకు కావాలంటే. ఓకే, ఇంకా ఇప్పుడు ఏంటంటే కనుక మనం ఎప్పుడైనా సరే లోన్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం, ప్రతి నెల కూడా వడ్డీ కడుతూ ఉంటాం, అవునా? ప్రతి నెల కూడా వడ్డీ కడతాం. అండ్ సమ్ టైమ్స్ మన దగ్గర డబ్బులు ఉంటే కనుక అసలు కూడా వడ్డీతో పాటు అసలు కూడా కట్టుకునేటువంటి ఆప్షన్ గోల్డ్ లోన్స్లో ఉంది. కొంచెం డబ్బులు కట్టుకొని మనము ఒక 10 items పెట్టామనుకోండి, ఒక్కొక్క ఐటెం కూడా విడిపించుకోవచ్చు మధ్యలో. ఒక 10 లక్షలకి 10 items పెట్టామనుకోండి, ₹1,00,000 డబ్బులు వడ్డీతో సహా డబ్బులు కట్టేసి ఆ ₹1,00,000 తగ్గటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని విడిపించుకోవచ్చు మనం, అవునా? అది ఇంతకు ముందు ఉండేటువంటి ఆప్షన్.
ఇప్పుడు ఏంటంటే కనుక బుల్లెట్ రీపేమెంట్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ వచ్చేసిందండి. అది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ లోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ కట్టేస్తాము, ఇప్పుడు గోల్డ్ విడిపించుకోవాలి, రెన్యువల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెన్యువల్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మీరు 6 months వరకు వడ్డీ పే చేయలేదండి, ఉంచేశారు. ఏమవుతుంది, 1 year వరకు పే చేయలేదు గోల్డ్ లోన్స్, అలాగే ఉంచేశారు. సో 1 year తర్వాత మీరు రెన్యువల్ చేసే టైం అంటే గోల్డ్ లోన్ తిరిగి పెట్టాలన్నమాట. లోన్ మళ్ళీ తిరిగి పెట్టాల్సింది వస్తుంది, టైం వస్తుంది. మరి అప్పుడు అలా లోన్ తిరిగి పెట్టాలి అంటే అప్పుడు ఒకప్పుడు ఏం చేసేవారు, ఏదైతే వడ్డీ అయిందో ఇప్పటి వరకు ఆ వడ్డీ డబ్బులు కట్టేస్తే చాలు, మళ్ళీ ఫ్రెష్గా లోన్ని తిరగేసి మళ్ళీ అదే లోన్ పెట్టేవారనమాట. ఇప్పుడు ఆప్షన్ లేదండి. తిరగేయడానికి, రెన్యువల్ చేయడానికి ఓన్లీ వడ్డీ మాత్రమే పే చేస్తే సరిపోదు, దాంతోపాటు అసలు కూడా గోల్డ్ లోన్స్కి పే చేయాలి. వడ్డీ ప్లస్ అసలు రెండు పే చేస్తే మాత్రమే రెన్యువల్ అనేది అవుతుంది. మళ్ళీ దాన్ని అంటే ఏం చేయాలి, డబ్బులంతా కట్టేసి విడిపించేసుకోవాలి. గోల్డ్ విడిపించేసుకొని కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా లోన్ పెట్టుకోవాలి. బట్ అప్పుడు రేట్ రాదండి. ఇంతకుముందు మీరు ఏదైతే గోల్డ్ రేట్ పెట్టారో అప్పుడు రేట్ రాదు. ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో అంత రేట్ మాత్రమే మీకు గోల్డ్ లోన్స్లో ఇస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే ఒకప్పుడు మీరు గోల్డ్ లోన్ పెట్టినప్పుడు గోల్డ్ రేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1,30,000 ఉందనుకోండి, 1,30,000 ఉంది, మీరు తులం బంగారం అప్పుడు రేటు మీరు అప్పుడు పెట్టుకున్నారు గోల్డ్ లోన్. ఇప్పుడు మీరు రెన్యువల్ చేసేటప్పుడు మొత్తం విడిపించేసుకోవాలి, డబ్బులంతా కట్టేసి విడిపించేయాలి. ఇప్పుడు 1,50,000 ఉందనుకోండి, మీరు 1,50,000 అనేది లోన్ వస్తుంది. లేదా 1,20,000 ఉందనుకోండి, గోల్డ్ రేటు తగ్గిపోయి 1,20,000కి లోన్ వస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రెన్యువల్ టైం అప్పుడు కూడా చేంజెస్ వచ్చాయండి. సో మీరు కనుక్కొని తెలుసుకొని మాత్రమే గోల్డ్ లోన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా. అండ్ 4th పాయింట్ వస్తే లోన్ క్లోజింగ్. ఎస్, ఇప్పుడు లోన్ క్లోజింగ్ అనేది కూడా చాలా వరకు అంటే ఏంటి, మనం గోల్డ్ విడిపించుకోవటం. ఒకప్పటి రోజుల్లోని మనం ఎప్పుడైనా గోల్డ్ విడిపించుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా వెళ్ళేవారం, డబ్బులు కట్టేసేవాళ్ళం, వడ్డీ కూడా కట్టేసేవాళ్ళం. మనం ఏదైతే గోల్డ్ పెట్టామో ఆ గోల్డ్ తిరిగి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు, తీసుకునే వాళ్ళం, హ్యాపీగా అయిపోయేది. సో ఇంకొకటి ఏంటంటే కొందరు గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత, సార్ మీ గోల్డ్ ఆప్షన్కి పంపించాము, బట్ మీరు ఇప్పుడు మొత్తం అమౌంట్ అంతా పే చేసేయండి, ఇచ్చిన టైంలోగా పే చేస్తున్నారు కదా, అది వేరే బ్యాంక్లో ఉండిపోయింది, మా మెయిన్ బ్రాంచ్కి పంపించేసాము, సో ఇప్పుడు మీరు డబ్బులు కట్టేస్తే కనుక మీ గోల్డ్ మీకు తీసుకొచ్చి ఇస్తాము అని చెప్తారు. సో అలా చెప్పిన తర్వాత ఎన్ని రోజులైనా వచ్చేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఎప్పటికో మొత్తానికి అడగ గోల్డ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేవారు. కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి రూల్ ప్రకారము గోల్డ్ క్లోజింగ్ టైంలోని నువ్వు మొత్తం అమౌంట్ అంతా పే చేసేసావు, గోల్డ్ మీకు ఇమీడియట్గా బ్యాంక్ అనేది ఇచ్చి తీరాలి. ఒకవేళ నీకు గోల్డ్ నువ్వు డబ్బులు మొత్తం పే చేసేసినా సరే గోల్డ్ లోన్స్లోని నువ్వు బ్యాంక్లో నీకు అమౌంట్ నీకు ఇవ్వలేదు, నీ గోల్డ్ నీకు తిరిగి ఇవ్వలేదు అంటే 7 working days వరకు వెయిట్ చేయొచ్చు. ఓకేనా. 7 working days వరకు నువ్వు వెయిట్ చేయొచ్చు. 7 working days తర్వాత 8th working day కూడా నీకు వాళ్ళ డబ్బులు ఇంకా నీ గోల్డ్ నీకు ఇవ్వకపోతే, నువ్వు డబ్బులు కట్టేసినా సరే ఇవ్వకపోతే రోజుకి 5,000 చొప్పున బ్యాంకు నీకు తిరిగి డబ్బులు ఇవ్వాలి అనేది ఆర్బీఐ పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూల్. గుర్తు పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వయసు ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొన్ని రూల్స్ వాళ్ళకి తెలియక మోసపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీకు తెలిసిన విషయాన్ని తెలియజేయండి. నా ఛానల్ ద్వారా నేను చెప్తున్నటువంటి విషయాలు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతాయి. సో ఈ విషయాలు మీరు తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నప్పుడు, లోన్ క్లోజ్ చేయాలి అని మీరు వెళ్ళినప్పుడు మొత్తం డబ్బులన్నీ పెట్టి గోల్డ్ విడిపించుకోవాలని అనుకునేటప్పుడు గోల్డ్ లోన్ వాళ్ళు మీకు 7 రోజుల లోపే, 7 working days లోపే మీకు గోల్డ్ అనేది వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ అది ఇవ్వలేని పక్షంలో 8వ రోజు నుంచి రోజుకు 5,000 చొప్పున మీకు గోల్డ్ ఇచ్చేంత వరకు ఎంత డబ్బులైతే అవుతుందో అంత డబ్బులు కౌంట్ చేసి మరీ కస్టమర్కి పే చేయాలి అని ఆర్బీఐ అనేది ప్రత్యేకమైనటువంటి రూల్ని పెట్టింది. ఇది కస్టమర్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. గోల్డ్ లోన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్బీఐ అనేది ఎల్టీవీ రేట్ని మార్చిందండి. లోన్ టు వాల్యూ రేట్ని చేంజ్ చేస్తూ వచ్చింది. అది ఏంటి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ ఏంటంటే కనుక మనకి
రెన్యువల్ టైంలో రెన్యువల్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి, అది మొత్తం వడ్డీతో పాటు అసలును కూడా కట్టేసి లోన్ మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ పెట్టుకోవాలి అనే రూల్ అయితే తీసుకొని వచ్చింది. అండ్ అదేవిధంగా ఆర్బీఐ అనేది 2.5 lakh అబోవ్ మనం లోన్ తీసుకున్నట్లయితే కనుక మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది అనేది థర్డ్ పాయింట్ చెప్పుకున్నాం. అండ్ అదేవిధంగా లోన్ క్లోజింగ్ టైంలో మాత్రము మనకి 7 రోజుల్లోపే మనం పెట్టినటువంటి బంగారాన్ని తిరిగి వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం రోజుకు 5,000 రూపాయలు చొప్పున బ్యాంక్ వారు కస్టమర్కి చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటివి 4 పాయింట్స్ అండి. ఇంకా ఫైనల్ 5th పాయింట్ అండి మీకు నేను చెప్పబోతున్నాను. ఈ రూల్ కంటే ముందు గోల్డ్ పెడితే కనుక దాన్ని ఎవ్వరు భయపడక్కర్లేదు. వాళ్ళు ఏ రూల్స్ ప్రకారం పెట్టారో అదే రూల్ కంటిన్యూ అవుతుంది రాజ్. ఓకేనా? ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే లోన్ పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. ఓకే అంటే ఏంటి అండ్ ఇంకొక విషయం చెప్తా, అన్ని రూల్స్ కాదు. ఇప్పుడు ఫ్రెష్గా లోన్ పెడుతున్నారనుకో వాళ్ళకి వచ్చేటువంటి వాల్యూ రేట్ అనేది మారుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మాత్రం వీళ్ళు రెన్యువల్ చేసే టైం వచ్చిందనుకో ఖచ్చితంగా ఈ రూల్ ప్రకారమే రెన్యువల్ చేయాలి. క్లోజ్ చేసే రూల్ వచ్చిందనుకో, టైం వచ్చిందనుకో ఖచ్చితంగా ఈ రూల్ ప్రకారమే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రజెంట్ లోన్ రన్ అవుతున్నప్పుడు ఏవైనా ఈ రూల్స్లో ఏవైనా వర్తిస్తాయంటే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఫస్ట్ లోన్ పెట్టేటప్పుడు మాత్రమే లోన్ టు వాల్యూ అనే రేటు మాత్రమే మీకు వర్తించదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంత అమౌంట్ ప్రకారం మీకు ఇచ్చేసారు కాబట్టి. మళ్ళీ మీరు రెన్యువల్ చేసి ఫ్రెష్గా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇప్పుడున్న రూల్ ప్రకారం మాత్రమే మీకు అమౌంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఫైనల్ రూల్ తెలుసుకుందాం. అండ్ చాలా ఇంపార్టెంట్, గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఈ రోజు వరకు బాధపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆక్షన్, వేలం పాట. అవునా? ఇప్పుడు గోల్డ్ లోన్ మనం పెట్టామండి, డబ్బులు కట్టలేకపోయాం, వడ్డీ కట్టలేకపోయాం, అసలు కూడా కట్టలేకపోయాం. సో ఏం చేస్తారు, కొంతకాలం తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మన బంగారాన్ని వేలం పాటకు వేసేస్తారు. సో వేలం వేశారంటే ఎప్పటికీ మన గోల్డ్ అనేది మనకి తిరిగి రాదు. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇంతకు ముందు రోజుల్లో సరిగ్గా ఇన్ఫామ్ చేసేవారు కాదండి. అండ్ గోల్డ్ ఆప్షన్కి వచ్చింది అంటే గోల్డ్ వేలం వేస్తామంటే ఒక కాల్ ట్రై చేస్తామండి, మీ ఫోన్ అవ్వలేదండి, ఆప్షన్ వేసేసామండి సింపుల్గా చెప్పేవారు. చాలా బాధపడే వాళ్ళం, కానీ తిరిగి గోల్డ్ తెచ్చుకునే అవకాశం అయితే మనకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఆ రూల్ని చేంజ్ చేసిందండి. ఎప్పుడైనా సరే మనం గోల్డ్ లోన్ పెట్టాము అంటే కనుక అది వేలం పాట వేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా కస్టమర్కి 14 days ముందు అంటే 14 రోజులకి ముందు ఆ బ్యాంక్ వాళ్ళు నోటీస్ అనేది కస్టమర్కి పంపించి తీరాలి అనేది ఆర్బీఐ పెట్టినటువంటి ప్రథమమైనటువంటి రూల్. సో నోటీస్ అనేది కస్టమర్ ఇంటికి చేరాలి. ఒకవేళ లేదు వెళ్ళలేదు అనుకోండి నోటీస్, అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పాలి. లేదు కాల్ అవ్వలేదు అనుకోండి వాట్సాప్లోనైనా సరే వాళ్ళకి తెలియజేయాలి. లేదు అనుకోండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే ఇలా ఉందండి పరిస్థితిని ఇన్ఫామ్ చేసి తీరాలి. ఇలా ఖచ్చితంగా కస్టమర్కి అనేది ఆప్షన్ విషయాన్ని ముందుగానే 14 రోజుల ముందుగానే ఇన్ఫర్మేషన్ కస్టమర్కి చెప్పి తీరాలి. అలా చెప్పలేకపోతే మాత్రం ఆర్బీఐ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఆ కస్టమర్ ఆ బ్యాంక్ మీద మీరు కేసు పెట్టచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుకండి, ఇంతకుముందు ఏమైందంటే గోల్డ్ లోన్స్ ఇప్పుడు అంతా అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ ప్రైజ్ అని ఉంటుందండి. రిజర్వ్ ప్రైజ్ అంటే ఆప్షన్ వేసేటువంటి బంగారానికి కొంత ప్రైజ్ అనేది పెడతారంటే ఇంత రేటు అని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విలువైనటువంటి బంగారం ఉన్నదనుకోండి, 10 లక్షలు విలువైన బంగారం ఉన్నదనుకోండి, దానికి వాళ్ళు ఎంతతో మొదలు పెడతారు, 6 లక్షలతో మొదలు పెడతారు అన్నమాట ఆప్షన్ అనేది. ఇప్పుడు 10 లక్షల విలువైన బంగారం మీరు గోల్డ్ లోన్ పెట్టారండి, అది మీరు డబ్బులు సరిగ్గా కట్టలేకపోయారు, ఆప్షన్ వరకు వచ్చిందంటే వేలం పాట వరకు వచ్చేసిందండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వేలం పాట వేస్తున్నారు, అందరూ వచ్చారు వేలం పాడుకోవడానికి కూర్చున్నారు. సో 10 లక్షలు విలువైనటువంటి బంగారాన్ని వాళ్ళు రిజర్వ్ ప్రైజ్ అంటే ఒక రేట్ అనేది పెడతారనమాట బ్యాంక్ వాళ్ళు. అది ఎంత పెట్టేవారు, 60% పెట్టేవాళ్ళు. ఓకే, రిజర్వ్ ప్రైజ్ అనేది ఆప్షన్ వేసే బంగారానికి అంటే వేలం పాడేటువంటి బంగారానికి 60% పెట్టేవారు. అంటే ఏంటి, 10 లక్షలకి 6 లక్షలతో వేలం పాట మొదలు పెట్టేవారు. 6 లక్షలు అంటే ఇంకొకరు 6 లక్షల 10,000, 7 లక్షలు, 8 లక్షలు అలా వేలం పాట ముందుకు వెళ్ళి ఎంతైతే అంతవరకు వచ్చి ఆ బంగారాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండేవారు అనమాట. అలా జరిగేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ పెట్టినటువంటి రూల్ ప్రకారం రిజర్వ్ ప్రైజ్ అనేది 90% పెంచిందండి. ఇది చాలా చాలా సంతోషదగమైనటువంటి విషయం. కస్టమర్స్కి మస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం అందరూ కూడా. అంటే 10 లక్షలకి 9 లక్షలతో మొదలు పెట్టాలండి వేలంపాట అనేది.
9 లక్షలు మొదలుకొని 9,50,000 9 లక్షల ఎంతైనా పాడుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు కట్టాల్సిన లోన్ డబ్బులు అనేది 7 లక్షలు ఉన్నాయనుకోండి, 7 లక్షలు లోన్ తీసుకున్నావు, నువ్వు 10 లక్షల బంగారం పెట్టావు, ఆక్షన్ అనేది 9,30,000కి ఎంతో అయ్యింది అనుకోండి. నువ్వు కట్టాల్సినటువంటి 7 లక్షలు వాళ్ళు తీసేసుకోగా, బ్యాంక్ వాళ్ళు తీసేసుకోగా, మిగిలిన ఏ అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ తిరిగి కస్టమర్కి ఇచ్చేయాలి. పండగ కదా. ఎస్, రియల్లీ ఇది హ్యాపీ న్యూస్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం. మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని, మళ్ళీ డబ్బులు తెచ్చుకోండి. మీ బంగారం పోయినా కూడా కొంతైనా అమౌంట్ మీకు అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నేను తెలుసుకోవడం అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రాజేశ్వరి ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. కీప్ స్మైలింగ్, నవ్వుతూనే హ్యాపీగా ఉండండి. మీ నవ్వు 10 మందికి అసూయ పడినా కూడా పర్వాలేదు, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.